హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో రొయ్యల బిర్యానీ ఎలా తయారు చేయాలి మీ అందరికీ చూపిస్తాను. సండే స్పెషల్ రొయ్యల బిర్యానీ. కొంచెం ఆయిల్ తీసుకుందాం, ఒక 2 or 3 స్పూన్స్ ఆయిల్. ఓకే, తర్వాత ఆనియన్స్ తీసుకుందాం, కొంచెం నిలువుగా కోసిన ఆనియన్స్. నేనైతే అలాగే కోస్తాను, బిర్యానీకి అయితే మాత్రం నిలువుగా కోస్తాను. ఆనియన్స్ని ఫ్రై చేద్దాం. ఒక 4-5, మేము కొంచెం కారం తక్కువ తింటాం కాబట్టి మీకు ఎంత స్పైసీ కావాలనుకుంటారో ఒక 4-5 పచ్చిమిర్చి, అందులో ఒక గ్లాసుడే చేస్తున్నాను కాబట్టి ఒక గ్లాసుడికి ఒక 4-5 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేస్తున్నాను. కొద్దిగా జీడిపప్పు కూడా బాగా, ఆనియన్స్, జీడిపప్పు, పచ్చిమిర్చి ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇక చూడండి, 1 గ్లాసు రైస్, కొంచెం రొయ్యలు. ఆ రొయ్యలు కూడా ఏం చేశానంటే బాయిల్ చేసేసాను, కొంచెం పసుపు వేసేసి బాగా ఫ్రైలాగా, వాటర్ అంతా బాగా డ్రై అయినంత వరకు కొంచెము చేసేసి పెట్టుకున్న రొయ్యలు ఇవి వేగాయి కదా. వేగిన తర్వాత కొంచెం ఒక టమాటా కట్ చేసింది, ఒక టమాటా వేసుకుంటున్నాను. ఆ టమాటా కూడా కొంచెం బాగా ఫ్రై చేస్తున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక రొయ్యలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి ఇందులో కొంచెం వేసేయాలి. అవి కూడా కొంచెం బాగా అన్నీ కలుపుతూ ఫ్రై చేయాలి. బిర్యానీకి కాబట్టి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము, వేసి అది కూడా బాగా దగ్గరగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో బిర్యానీ మసాలా కొంచెం వేస్తున్నాను. అంటే కారము వేసుకోవచ్చు, అది ఎవరిష్టము. నేనైతే ఎప్పుడు కారం వేయను, గ్లాసుడే కాబట్టి కొంచెమే మసాలా వాటితో సరిపోద్ది. పచ్చిమిర్చి, కారం మసాలా సరిపోద్ది ఇంట్లోని. ఇలాగా బాగా కలిపేసిన తర్వాత కొత్తిమీర కూడా వేసాను. కొత్తిమీర వేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ గీ, ఒక 2 స్పూన్స్ గీ వేసాను. గీ వేసి బాగా కలిపేసి అందులో సాల్ట్ కూడా ఒక స్పూన్ అంటే మనకి టేస్ట్ ఎంత కావాలి అనుకుంటే అంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నా కడిగేసిన బాస్మతి రైస్ని ఇందులో పంపేసి వేసి బాగా కలియబెట్టాలి. బాగా కలిపిన తర్వాత 1 గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి 1 గ్లాసుకి అదే గ్లాసుతో 2 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. బియ్యము 1 గ్లాసు తీసుకుంటే అదే గ్లాసుతో 2 గ్లాసులు బియ్యం తీసుకొని, యాక్చువల్గా ఇందులో వేసుకున్న వాళ్ళు టమాటా కూడా వేసుకోవచ్చు. మనం చేసుకునే క్వాంటిటీ బట్టి మనము మసాలాలు అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచితే యమ్మీ రొయ్యల బిర్యానీ రెడీ అయిపోద్ది ఈరోజు. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేసాయి. విజిల్ తీసి ఎలా అయ్యిందో చూద్దాం. సూపర్గా అయ్యింది. చూసారు కదా ఎంత పొడి పొడిగా.
రొయ్యల బిర్యానీ రెడీ అయిపోయిందో. ఈరోజు సండే స్పెషల్ రొయ్యల బిర్యానీ. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.